సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వెంకటేశ్వర స్వామి పైన ఒక పెద్ద నింద వేశాడు. ఆ నింద ఆరోపణ తొలగిపోవాలి అని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గుడుల దగ్గర వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజలు, భక్తులు అందరూ కూడా విశేషమైన పూజలు కూడా చేశారు. మేము ఉదయం రాజమండ్రిలో కూడా వెంకటేశ్వర స్వామి గుడిలో పూజ చేసినప్పుడు పంతులు గారు చెప్తా ఉన్నారు, సాక్షాత్తు భగవంతుడు శ్రీకృష్ణుడి పైనే నీలాప నింద పడింది. మరి ఇవాళ ఈ కలియుగంలో మరి చంద్రబాబు నాయుడు గారు వలన వెంకటేశ్వర స్వామి పైన కూడా ఒక నింద వేస్తూ ఉన్నారు. ఆ నిందారోపణ తొలగిపోవాలి అని ఇవాళ పూజలు చేశారు. అసలు రాష్ట్రాన్ని కానీ లేకపోతే హిందుత్వాన్ని కానీ ఈయన ఏ రకంగా రాజకీయాలకు వాడుకుంటున్నారు అనేది ఒకసారి ప్రజలు గమనించగలరని నేను కోరుతా ఉన్నా. నేను ఇవాళ ఒకే అంశం చెప్తున్నానండి, మొత్తం అంతా కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. కాకపోతే కొన్ని బుల్లెట్ పాయింట్స్ కిందన తెలిసే రకంగా మరొకసారి ఉద్ఘాటిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏవైతే ఏఆర్ డైరీలో వాళ్ళు సప్లై చేసిన గీలో కల్తీ జరిగింది, ఆ కల్తీ అడల్ట్రేషన్ వెజిటబుల్ ఆయిల్ జరిగిందా లేకపోతే యానిమల్ ఫ్యాట్ జరిగిందా అనేది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. ఇదే శ్యామలరావు గారు మొట్టమొదటిసారి ఏఆర్ డైరీ సప్లై ఎప్పుడు స్టార్ట్ చేశారనండి? ఏఆర్ డైరీ సప్లై జూన్ 12వ తారీఖు నుంచి నాకు తెలిసి అప్పటి నుంచి ప్రారంభమైంది. మే 13వ తారీఖున కొత్త ప్రభుత్వం వాళ్ళు వచ్చేసింది. కొత్త ప్రభుత్వం మే 13వ తారీఖున వాళ్ళు గెలిచారు. వీళ్ళు స్టార్ట్ చేసింది జూన్ 12 నుంచి. మొట్టమొదటిసారిగా జూలై 12వ తారీఖున 6వ తారీఖున వచ్చే ట్యాంకర్లు డిఫర్ అయినాయి, క్వాలిటీకి రిజెక్ట్ అయినాయి అని చెప్పేసి, క్వాలిటీకి సరి రాలేదు అని రిజెక్ట్ చేశారని ఈవో శ్యామలరావు గారు చెప్పారు. దానికి ముందర వచ్చిన ట్యాంకర్లు క్వాలిటీ చెక్ పాస్ అయినాయి. ఆ క్వాలిటీ చెక్ పాస్ అయినాయి, ఒకవేళ రిజెక్ట్ అయితే అసలు వాడే ప్రసక్తే లేదు. మరి ఈ డౌట్ ఎందుకు ఎరేజ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేది ఎవరికి అర్థం కావట్లా. ఒకటి, ఈయన శ్యామలరావు గారు డౌట్ వచ్చింది, నెక్స్ట్ వచ్చిన ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసినవి వీళ్ళు ఎన్డీడీబీకి పంపించారు. ఎన్డీడీబీ దగ్గర నుంచి రిపోర్ట్స్ వచ్చినాయి. జూలై 23వ తారీఖున సుమారుగా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లో ఈవో శ్యామలరావు గారు ఏం మాట్లాడారండి? అడల్ట్రేషన్ జరిగింది, అందులో వెజిటబుల్ ఆయిల్, వనస్పతి లాంటివి కలిసిందని చెప్పాడు. మరి ఆయన దగ్గర ఎన్డీడీబీ రిపోర్ట్స్ ఉన్నప్పుడు ఆ ఎన్డీడీబీ రిపోర్ట్స్లో నిజంగానే కనుక యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయి అని మీకు తెలిసినప్పుడు అప్పుడే మీరు దాన్ని కోట్ చేయాలి కదా. వెజిటబుల్ ఆయిల్ అని ఎందుకు మీరు మాట్లాడారు? మళ్ళీ 2 నెలలు పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 18వ తారీఖున ఆయన ఎందుకు వెయిట్ చేశాడు 2 నెలల వరకు? 2 నెలల వరకు ఎందుకు బయటకి చెప్పలేదు? ఒకవేళ నిజంగా వెజిటబుల్ ఆయిల్ కలిసిందని మీ దగ్గర పూర్తి ఆధారాలు, యానిమల్ ఫ్యాట్ కలిసిందని మీ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నప్పుడు 2 నెలల కాల వ్యవధి ఎందుకు తీసుకున్నారు? అది దానికి సమాధానం చెప్పాలి కదండి. దానికా సమాధానం చెప్పరు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ వాళ్ళకి వచ్చిన రిపోర్ట్లో ఈవో శ్యామలరావు గారు కేవలం అడల్ట్రేటెడ్ జరిగింది, అది వెజిటబుల్ ఆయిల్, దట్టు ఆ ట్యాంకర్లు మేము రిజెక్ట్ చేసి వెనక్కి పంపించేశాం, టీటీడీ ప్రెమిసెస్లోకి రాలేదు అని చెప్పి క్లియర్గా ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఈ లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిన నెయ్యను వాడారు అని ఎంత అబద్ధాలు ఆడతారండి చంద్రబాబు నాయుడు గారు. అసలు అర్థం కావట్లేదు, ఈ రకమైన కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ చేయాలని అడుగుతున్నా. అంటే మీరు సెప్టెంబర్ దాకా ఎందుకు ఎదురు చూశారని అంటే, ఎన్డీఏ లెజిస్లేటివ్ మీటింగ్ జరిగింది. ఆ ఎన్డీఏ లెజిస్లేటివ్ మీటింగ్లో మీరు మామూలుగా ప్రెస్ మీట్ పెడితే అది కేవలం మీ ఒక్కరితోనే పరిమితం అవుతుంది. అంటే పక్కన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలను కూడా కూర్చోబెట్టుకుని ఆ మరక కూడా, లేకపోతే వాళ్ళు ఆయన చేసే పాపాన్ని కూడా వీళ్ళకి కూడా క్యారీ చేయిస్తున్నారా అని అడుగుతున్నా.
2 నెలలు ఎందుకు మీరు ఎదురు చూశారు అంటే దానికి సమాధానాలు లేవు. సమాధానాలు లేకపోగా ఈయన చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎన్ని పచ్చి అబద్ధాలు ఆడారండి. అసలు నిన్న ప్రెస్ మీట్ కూడా చూసాను, నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందో. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, 4 ట్యాంకర్లు వాడేరా, అవి వాళ్ళేదో రిజెక్ట్ చేస్తారని ఆయన చెప్తున్నారు, ఈయన వాడేరని అంటున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అది చూద్దాం. 4 ట్యాంకర్లు టెస్టులు పాస్ అయినాయి. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఉంది, అందులో 3 లేయర్స్ ఆఫ్ టెస్టులు ఉన్నాయి. ఆ టెస్టులు పాస్ అయినాయి. జూన్ నెలలో ట్యాంకర్లు ఏ రకమైన క్వాలిటీ డోకా లేదు, అవి వాడారు. దాని తర్వాత జూలైలో వచ్చిన ట్యాంకర్లు క్వాలిటీ టెస్ట్ రిజెక్ట్ అయినాయి, అవి వెనక్కి పంపించారు. ఆ వెనక్కి పంపించినవి ఎన్డీడీబీకి పంపించారు. అది లడ్డూల్లో వాళ్ళ తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ఎంట్రీ కాల. అది ఏవైతే ఉన్నాయో నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పచ్చి అబద్ధాలు ఆడారో, ఆయన మాటలో ఎంత డొల్లతనం కనబడుతుందో ఒకసారి చూద్దాం. సార్ ఆన్ చేయండి. ఎక్కడ వాడారనేది ఇంకొక విషయం. గీ అయితే వాడారు, ఆ గీలో ఉందా అంటే నెక్స్ట్ వచ్చిన గీలో ఉంది. కేవలం అసలు ఆ గీ అయితే వాడారు, ఎక్కడ వాడారనేది ఇంకొక విషయం. గీ అయితే వాడారు, ఆ గీలో ఉందా అంటే నెక్స్ట్ వచ్చిన గీలో ఉంది. అసలు ఈయన మాట్లాడింది మీకేనా అర్థమైందంటే, ఆ గీ వాడేరా అంటే అది ఇంకో విషయం అంట. అసలు నాకు అర్థం కావట్లేదు, ఈ కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ చేయాలని అడుగుతున్నా. ఏఆర్ డైరీ దగ్గర నుంచి 8 ట్యాంకర్లు ఎన్నో ట్యాంకర్లు వచ్చినాయండి. 4 ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో అవి టెస్టులు పాస్ అయినాయి, 3 లేయర్స్ ఆఫ్ టెస్టులు పాస్ అయినాయి, జూన్లో వచ్చినాయి. దాంట్లో ఏ రకమైన డోకా లేదు. జూలైలో వచ్చినాయి, టెస్టులు ఫెయిల్ అయినాయి, వెనక్కి పంపించేశారు. అసలు అడల్ట్రేటెడ్ ఘీ అనేది వాడలేదు మర్రో అని చెప్తా ఉంటే అది వాడేరా అంటే ఇంకొక విషయం. తర్వాత వచ్చిన దాంట్లో అయితే అది ఉండొచ్చేమో. అసలు ఏంటి కన్ఫ్యూజను? నేను ఒక్కటే అంశం చెప్తున్నానండి. 2014 నుంచి 19 దాకా ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు 14 ట్యాంకర్లు వెనక్కి పంపించారు. ఎందుకు వెనక్కి పంపించారు? టెస్టులు ఫెయిల్ అయినాయి కాబట్టి, ఆ నాణ్యత లోపం ఉంది కాబట్టి వెనక్కి పంపించారు. మా ప్రభుత్వంలో 18 ట్యాంకర్లు గీ ట్యాంకర్లు వెనక్కి పంపించారు. ఎందుకు వెనక్కి పంపించారు అంటే నాణ్యత లోపం ఉంది కాబట్టి, టెస్టులు ఫెయిల్ అయినాయి కాబట్టి వెనక్కి పంపించారు. ఇది యాజ్ సింపుల్ యాజ్ దిస్. దీన్ని మొత్తం మసిపూసి మారేడికాయ చేసి దీన్ని అంతా పొలిటికల్ టర్న్లు తీసుకుని ఈయన హిందుత్వాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు.